దోశ అనగానే చలో బయటకు వెళ్దాం తినేద్దాం అని చెప్పి బయటకు వెళ్ళి తింటూ ఉంటాం కదా. అయితే మన వరకు అయితే ఓకే, కానీ చిన్నపిల్లల విషయానికి వస్తే బయట ఫుడ్ అంత మంచిది కాదు కదండి. వాళ్ళు ఏ చేతులతో చేస్తారో ఎలా చేస్తారో తెలియదు. ఆ భయం అయితే మనకి ఎప్పుడూ ఉంటుంది కదా. అందుకే ఎప్పుడు చీజ్ దోశ అనగానే బయటకు వెళ్ళి తినకుండా ఇంట్లోనే చాలా సింపుల్గా చేయొచ్చు. అది ఎలా చేయాలో నేను చేసి చూపిస్తాను, మీరు నోట్ చేసుకోండి. మనము ఏ దోశ చేసినా సరే మనకి ముఖ్యంగా మంచి పెనం కావాలి. చూడండి ఇక్కడ నేను తీసుకున్నాను లావుదే, అది కూడా ఇనుప పెనం తీసుకున్నాను. ఎప్పుడు కూడా దోశలు వేసుకునేటప్పుడు ఇనుప పెనం తీసుకున్నారనుకోండి అందులో ఉన్న ఐరన్ కూడా మనకి వస్తుంది, అలాగే దోశలు కూడా చక్కగా వస్తాయి. చాలా మంది ఏమనుకుంటారంటే నాన్ స్టిక్ తీసుకుంటే ఎక్కడా అంటుకోదు, ఈజీగా దోశలు వేసుకొని తినేయచ్చు అనుకుంటారు. కానీ నాన్ స్టిక్ ఎక్కువ రోజులు వాడలేమండి. కొన్ని రోజులు వాడగానే అందులో ఉన్న నాన్ స్టిక్ బయటకు వచ్చేస్తుంది, ఇంకా అందులో వాడిన కెమికల్స్ అన్ని మన లోపలికి వెళ్తాయి, హెల్త్ కూడా పాడవుతుంది. అందుకని ముఖ్యంగా ఇలాంటి ఇనుప పెనం తీసుకున్నప్పుడు ఒక చిన్న జాగ్రత్త మనం తీసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా పెద్ద పెద్ద దోశలు వేసుకోవచ్చు, అది కూడా హోటల్లో చేసేలాగా. అయితే ఏం చేయాలి అంటే ఫస్ట్ కొంచెం నీళ్లు తీసుకొని పెనం మటుకి వేడిగా ఉండాలి. నీళ్లు వేసామనుకోండి ఇలా ఇంకిపోవాలన్నమాట. ఇంత వేడిగా ఉన్న పెనం పైన ఫస్ట్ కొంచెం నూనె, కొంచెం ఎక్కువ నూనె, అలాగే కొంచెం నీళ్ళు. సో ఇలా కాస్తంత ఎక్కువ నూనె అలాగే కొంచెం నీళ్లు వేసుకున్న తర్వాత ఇలా అంతా పడుతుంది, ఏం పర్లేదు. కొంచెం పొయ్యి దగ్గరికి కొంచెం దూరంగా వెళ్ళిన తర్వాత ఇలా అన్ని నీళ్లు పోయాక ఒక టిష్యూ పేపర్ అయినా లేదా ఒక బట్ట అయినా సరే తీసుకొని చక్కగా ఇలా రబ్ చేసుకోవాలి. ఇలా చక్కగా మనం క్లాత్తో అయినా సరే లేదా ఇలా టిష్యూ పేపర్తో అయినా సరే చేసుకుంటే ఇందులో ఉన్న ఎక్కువగా మిగిలిన నూనె ఉంటుంది కదా అదంతా టిష్యూ పేపర్లోకి వస్తుంది. అలాగే పెనంకి నూనె కూడా చక్కగా పట్టుకుంటుంది. ఇంకా పెనం చాలా వేడిగా ఉండాలి. మనం హోటల్లో చూస్తూ ఉంటాం కదా, ఏదైనా కుకింగ్ వీడియోస్ చూసినప్పుడు పెద్ద పెద్ద పెనం మీద వేస్తారు కదా, పెనం మటుకి చాలా వేడిగా ఉండాలి. అలాగే ఇలా ఆయిల్ మొత్తం బాగా అప్లై చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దోశ బ్యాటర్ రెగ్యులర్గా మనం చేసుకునేలాగానే చేసుకున్నాను నేను కూడా. 1 గ్లాసు మినపపప్పుకి 3 గ్లాసుల బియ్యం, అలాగే కొంచెం మెంతులు, ఇంకా ఒక చిన్న గ్లాస్ అటుకులు. ఫస్ట్ నేను బియ్యంలో మినపప్పు ఇంకా అలాగే మెంతులు వేసి నానబెట్టుకున్న తర్వాత ఒక 4-5 గంటలు నానబెట్టుకున్న తర్వాత మిక్సీలో వేసేటప్పుడు ఈ అటుకులని మిక్సీలో వేసేసి కాస్తంత ఉప్పు వేసి మనం పిండి రుబ్బి పెట్టుకుంటాం కదా, ఆ పిండిని నైట్ అంతా మనం పులవబెడితే ఇలా దోశ బ్యాటర్ తయారవుతుంది. అప్పుడు మనం వేసుకునే ముందు కొంచెం చక్కెర అలాగే కాస్తంత మైదా పిండి వేస్తే గనక దోశలు బాగా రెడ్గా వస్తాయి. సో ఇక్కడ దోశ బ్యాటర్ అయితే రెడీగా ఉంది. మరి చీజ్ దోశ చేసుకోవడానికి మధ్యలో స్టఫింగ్ మనం తయారు చేసుకోవాలి కదా, అది ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. దోశ పైన వేసుకోవడానికి మనం ఈరోజు చేస్తున్నాం చీజ్ దోశ కదా, దానిపైన వేసుకోవడానికి టాపింగ్స్ అన్ని మనం కట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నేను క్యాప్సికమ్ తీసుకున్నాను గ్రీన్ కలర్లో, అంటే మీ ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి, ఇదే తీసుకోవాలని ఏం లేదు. రెడ్ కలర్ అయినా పర్వాలేదు, అలాగే ఎల్లో కలర్ అయినా కూడా పర్వాలేదు. ఇప్పుడు నా దగ్గర గ్రీన్ కలర్ క్యాప్సికమ్ ఉంది, నేను ఇది తీసుకున్నాను. అలాగే ఒక టమాటో, ఒక ఉల్లిపాయ, కొత్తిమీర, ఇంకా కొంచెం పచ్చిమిర్చి. పిల్లలకి పచ్చిమిర్చి వద్దు, కొంచెం అవాయిడ్ చేద్దాము అనుకుంటే కనుక పచ్చిమిర్చి వేసుకున్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు. కానీ అంటే పెద్దవాళ్ళు మీరు తీసుకునేటప్పుడు పచ్చిమిర్చి వేసుకుంటే బాగుంటుందండి, కొంచెం కారంగా. అయితే నేను ఇవి కట్ చేస్తూ మీకు చాలా విషయాలు చెప్తానండి ఈరోజు. మంచి విషయాలు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. పిల్లలకి అంటే 4-5 years ఉన్న పిల్లలకి, టోల్డర్స్కి నేను చూపిస్తున్నాను కదా. అలాగే ప్రెగ్నెన్సీ ఉన్న లేడీస్ ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువగా వెయిట్ పెరిగిపోతున్నాము అని ఎవరైనా ఫీల్ అయిన వాళ్ళు ఉంటే కనుక ఇలా దోశలు చేసుకోవాలి అనుకుంటే మనం ఇందులో వైట్ రైస్ వేసాం కదా, వైట్ రైస్ వేసుకోకుండా బ్రౌన్ రైస్ వేసుకోవచ్చు. అలాగే మినప్పప్పుని పొట్టు తీసిన పప్పు వాడాను కదా, పొట్టుపప్పు మీకు ఏ సూపర్ మార్కెట్లో అయినా కూడా గుండు పొట్టుపప్పు దొరుకుతుంది, ఆ పొట్టుపప్పు కూడా వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. అలాగే అటుకులు, ఇప్పుడు నేను తీసుకున్నవి లావ్ అటుకులు, అవి మీకు రెడ్ కలర్లో అంటే ఎలాగ పొట్టు తీయకుండా డైరెక్ట్గా మీకు ప్రెస్ చేసిన అటుకులు కూడా దొరుకుతాయి. అవి కూడా తెచ్చుకొని మీరు దోశ బ్యాటర్ చేసుకుంటే కొంచెం కలర్ తేడాగా ఉంటుంది, కానీ టేస్ట్ మటుకి ఎక్కడికి వెళ్ళదండి. ఇంకా కొంచెం ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే పొట్టుపప్పుతో చేసుకున్న దోశలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే
ఇడ్లీ కూడా మీరు పొట్టుపప్పుతో చేసుకోవచ్చు. ఇప్పుడు నేను వెజిటేబుల్స్ని చిన్న చిన్నగా కట్ చేస్తాను. అలాగే ఇప్పుడు చాలామంది అంటే ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కొంచెం ఓవర్ వెయిట్ అయిపోయిన వాళ్ళకి డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ రోజులలో. వాళ్ళు కనుక ఇలా రైస్ని అవాయిడ్ చేయాలి అనుకుంటే మీరు బ్రౌన్ రైస్తో అన్నీ చేసుకోవచ్చు. ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళే కాదండి, ఎవరైనా డయాబెటీస్ ఉన్న వాళ్ళు లేదా ఫ్యూచర్ కోసం జాగ్రత్త పడాలి అనుకున్న వాళ్ళు మీరు బ్రౌన్ రైస్ వేసుకుంటే బాగుంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. సో ఇక్కడ నేను క్యాప్సికమ్ని చిన్న చిన్నగా కట్ చేశాను చూడండి. ఇవన్నీ కట్ చేసే లోపల నేను పెనంని అలాగే వేడి చేస్తున్నాను. ఎప్పుడు కూడా దోశ పెనం చాలా వేడిగా ఉండాలండి. ఒక్క దోశ మీకు అటు ఇటుగా వచ్చినా కూడా సెకండ్ దోశ నుండి అన్నీ ఇంకా చాలా తొందరగా ఈ పెనం మీద అయిపోతాయి అన్నమాట. సో నేను మంట చిన్నగా పెట్టి పెనం ఇంకా వేడి చేస్తూనే ఉన్నాను. ఈ లోపల మనం కబుర్లు చెప్తూ వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం క్యాప్సికమ్ కట్ చేసుకున్నాం కదా, అయితే క్యాప్సికంలో గింజలు రాకుండా మనం ఆ సీడ్స్ రాకుండా కట్ చేసుకున్నాం కదా, అలాగే టమాటాని కూడా మనం సీడ్స్ రాకుండా ఇలా సైడ్స్ కట్ చేసుకోవాలి. ఇలా గింజలు రాకుండా మనం సైడ్స్ కట్ చేసుకోవాలి. పొద్దున మనం హడావిడిగా ఉంటాం కదా, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి స్కూల్కి వెళ్ళే వాళ్ళకి మనం అన్నీ ప్రిపేర్ చేయడం కష్టం అవుతుంది అనుకుంటే కనుక ఈ వెజిటేబుల్స్ అన్నీ మీరు నైటే కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి, పొద్దున్నే పని ఈజీగా అయిపోతుంది. ఇక టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఉల్లిపాయను కూడా మనం చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. అయితే సమ్మర్లో ఉల్లిపాయ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని మనం చాలాసార్లు మమ్మీస్ కిచెన్లో చెప్పుకున్నాం కదా. ఇంకా ముఖ్యంగా సమ్మర్లో ఎందులో కుదిరితే అందులో మనం ఏ ఐటెం చేసుకున్నా సరే అందులో ఉల్లిపాయ వేయడానికి మట్టుకి ట్రై చేయండి. ఎందుకంటే ఉల్లిపాయ బాడీకి చాలా చలవ చేస్తుంది. మీరు బయటికి వెళ్ళినప్పుడు కూడా బ్యాగ్లో ఒక ఉల్లిపాయ తీసుకొని వెళ్ళండి. ఇన్ కేస్ పిల్లలకి ఏమైనా వేడి చేసినా లేకపోతే వాళ్ళకి కొంచెం కళ్ళు తిరిగినట్టు అలా అనిపిస్తే కనుక మీరు ఉల్లిపాయని కట్ చేసి తలపైన పెట్టారనుకోండి, వెంటనే చలవ చేస్తుంది. అందుకే బయటికి వెళ్ళినప్పుడు సమ్మర్లో ఉల్లిపాయని ఒకటి బ్యాగ్లో వేసుకుని వెళ్ళండి. సో ఇప్పుడు నేను ఉల్లిపాయని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాను. మనం పొద్దునే రాగి జావ తీసుకుంటూ ఉంటాం కదా సమ్మర్లో. రాగి జావలో కూడా ఉల్లిపాయ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఇప్పుడు చెప్పుకుంటున్నాం కదా, ఉల్లిపాయ బాగా చల్వ చేస్తుంది. సో ఉల్లిపాయని కట్ చేశాను కదా, అలాగే కొత్తిమీరని ఇంకా పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పెట్టుకుంటా. అన్ని వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం దోశ వేసుకోవాలి. సో ఫస్ట్ కొంచెం ఆయిల్ తీసుకొని, ఆల్రెడీ మనం నూనె అప్లై చేసుకున్నాం కదా, ఇప్పుడు ఎక్కువ ఆయిల్ వేయకుండా కొంచెం నూనె వేసుకొని పైనుండి కాస్తని నీళ్లు. నీళ్లు వేసుకున్న తర్వాత టిష్యూ పేపర్తో అయినా సరే లేదంటే ఏదైనా క్లాత్తో అయినా సరే ఇలా రబ్ చేసుకోవాలి, బాగా రుద్దుకోవాలి. తరువాత ఇప్పుడు దోశ పిండిని పెనం పైన వేసుకోవాలి. పెనం పైన వేసుకున్న తర్వాత మనం ఈరోజు చేస్తుంది చీజ్ దోశ కదా, అందుకని కాస్తంత బటర్ వేసుకుంటే చాలా బాగుంటుంది. బటర్ కొంచెం వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం క్యాప్సికమ్, కొంచెం టమాటా, అలాగే కొంచెం ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర. సో ఈ బటర్ని లైట్గా ఇలా అప్లై చేస్తే బటర్ అంతా పట్టుకుంటుంది. కావాలి అనుకుంటే కొంచెం ఆయిల్ని ఇలా సైడ్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు
చీజ్ని నేను తీసుకుంది ఇది ప్రాసెస్ చీజ్. కొంచెం చీజ్ వేసుకున్న తర్వాత అలాగే మొజరెల్లా చీజ్, వేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత అయితే ఇప్పుడు నేను దోశని ఫోల్డ్ చేసింది చాలా సింపుల్గా చేశానండి. దోశని చాలా రకరకాలుగా మనం ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇంకొక రకం ఎలా చేయాలో కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. దీన్ని కాసేపు ఇలా పక్కన పెట్టేసి చూడండి, ఇలా కూడా ఫోల్డ్ చేస్తే చాలా బాగుంది కదా. మీ ఇష్టం, అంటే మీ టైంని బట్టి ఎంతమంది ఉన్నారో చూసుకొని ఇలా డిఫరెంట్గా పిల్లలకి సర్వ్ చేశారనుకోండి, పిల్లలు ఇలాంటి వాటికే చాలా అట్రాక్ట్ అవుతారు. ఇంకా చీజ్ దోశ అంటే వాళ్ళు డెఫినెట్గా ఇష్టంగా తింటారండి. సో ఇది చూసిన తర్వాత కూడా మీకు బయటికి వెళ్ళి తినాలనిపిస్తుందా? లేదు కదా. ఇంట్లోనే చాలా సింపుల్గా చీజ్ దోశ చేసుకోవచ్చు. మరి రెసిపీ నోట్ చేసుకున్నారా? చీజ్ దోశ తయారు చేయు విధానం. దోశ పైన వేసుకోవడానికి క్యాప్సికమ్, టమాటా, ఉల్లిపాయ, కొత్తిమీర చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దోశ పెనం మీద దోశ వేసుకొని బటర్, క్యాప్సికమ్, టమాటో, ఉల్లిపాయలు, కొత్తిమీర, ప్రాసెస్ చీజ్, మొజరెల్లా చీజ్ వేసుకొని తరువాత దోశని ఫోల్డ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. హాట్ గా పల్లి చట్నీతో తీసుకుంటే గనక చీజ్ దోశ చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు కనుక ఈ రెసిపీని చూడడం మిస్ అయిపోతే మళ్ళీ చూడాలి అనుకుంటే లాగాన్ అవ్వండి www.youtube.com/etv అభిరుచి. అదే ఫేస్బుక్ అయితే www.facebook.com/etv అభిరుచిలో మళ్ళీ చూసేయండి. మరి చూసారు కదా ఎంత బాగా వేసాం మన చీజ్ దోశ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫ్యామిలీ అందరితో బాగా ఎంజాయ్ చేయండి. మరి రేపు ఒక సరికొత్త రెసిపీతో మళ్ళీ మీ అందరి ముందుకు వచ్చేస్తుంది మీ స్వప్న మమ్మీస్ కిచెన్లో ఎంతో ప్రేమతో. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్.